కాకినాడ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తున్న ఆయన వరద సృష్టించిన బీభత్సాన్ని ఆయన పరిశీలిస్తున్నారు. ముందుగా సామర్లకోట జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ ప్రాంగణానికి చేరుకున్న ఆయనకు అధికారులు స్వాగతం పలికారు. అనంతరం అధికారులతో కలిసి ఆయన వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. కాకినాడ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తున్న ఆయన వరద సృష్టించిన బీభత్సాన్ని ఆయన పరిశీలిస్తున్నారు. ముందుగా సామర్లకోట జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ ప్రాంగణానికి చేరుకున్న ఆయనకు అధికారులు స్వాగతం పలికారు. అనంతరం అధికారులతో కలిసి ఆయన వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నందిని రెడ్డి అందిస్తారు. నందిని రెడ్డి, చెప్పండి, కాకినాడ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. అక్కడ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి, డీటెయిల్స్ ఇవ్వండి. ఏదైతే ఈ ఎగున కురుస్తున్న ఈ వర్షానికి మొత్తం వరద అంతా కూడా కొట్టుకొచ్చింది. ఏలేరు రిజర్వాయర్ కాలం అంతా కూడా పొంగి పొర్లుతుంది. గత 10 రోజులుగా కురుస్తున్న వర్షాలకైతే ఇటు కాకినాడ జిల్లాలోని 10 మండలాల్లో దాదాపుగా 86 గ్రామాలపై దీని ఎఫెక్ట్ అయితే చూపించింది. అయితే గత 2 రోజులుగా నిన్న ఈ రోజంతా కూడా ఇటు పిఠాపురం, కిల్లంపూడి, అలాగే ఏలేశ్వరం, పెద్దాపురంలో చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా జల దిగ్బంధంలో ఉన్నాయని చెప్పాలి. అయితే ఏపీ సీఎం చంద్రబాబు కూడా కొద్దిసేపటి క్రితమే సామర్లకోట చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఏదైతే రాజుపాలెం, కిర్లంపూడి మండలానికి సంబంధించి దాదాపు 7 గ్రామాలు అయితే నీట మునిగాయి. వీరంతా కూడా ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితిలో బిక్కుబిక్కుమని ఉంటున్నారు. వీరందరికీ కూడా ఎప్పటికప్పుడు ఆహారాన్ని కూడా అందిస్తున్నారు. అయితే చంద్రబాబు అయితే ఇప్పటికే అన్ని జిల్లాల్లో కూడా పర్యటన చేస్తూ ఈ వరద బాధితులను అయితే పరామర్శిస్తున్నారు. అందులో భాగంగానే కాకినాడకి అయితే చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గాన రాజుపాలెం గ్రామస్తులందరినీ కూడా పలకరిస్తున్నారు. ఏదైతే నీట మునిగిన పొలాలు ఉన్నాయో వరి మొత్తం పూర్తి స్థాయిలో కూడా నీట మునిగి లబోదీపమని రైతులు కూడా వారి గోడును కూడా చంద్రబాబు వివరిస్తున్నారు. అందరికీ న్యాయం చేస్తాము, ప్రతి రైతు కూడా న్యాయం చేస్తామని భరోసా ఇస్తున్నారు. ఏదైతే రాజుపాలెంలో ప్రతి ఇంటింటికి వెళ్లి ఏదైతే వరద బాధితులు ఉన్నారో వారందరినీ కూడా పరామర్శిస్తున్నారో వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఏదైతే ఈ పరామర్శ అనంతరము ఆయన 4 గంటలకైతే కాకినాడలోని సామర్లకోటలోని దీనికి సంబంధించి వరద సహాయక చర్యలు ఏ విధంగా ఉండాలి, ఎక్కడెక్కడ ఎంత వరి నష్టం వచ్చింది, ఎంత ఉద్యానం పంటలు ఎంత మునిగాయి, ఎంత మేర నష్టం కలిగిందనే దానిపై కూడా ఒక అంచనా వేసేందుకైతే ఆ సంబంధిత అధికారులతో కూడా సామర్లకోటలోను దీనిపై రివ్యూ కూడా పెట్టబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులంతా అప్రమత్తం అయ్యారు. ఏదైతే జిల్లా యంత్రాంగం అంతా కూడా ఇప్పుడు చంద్రబాబు ఏదైతే బాధితులు ఉన్నారో బాధితులను పరామర్శించే దాంట్లోనే ఉన్నారని చెప్పాలి. ఇటు పిఠాపురం కూడా మనం చూసుకున్నట్లయితే గత రాత్రి 216 జాతీయ రహదారి, అంటే కాకినాడ నుంచి విశాఖ వెళ్లే ప్రధాన రహదారి కూడా 200 జాతీయ రహదారి కూడా పూర్తిగా జల దిగ్బంధంలో అయిపోయింది. ఈ రోజు నిన్న అంతా కూడా అటుగా వెళ్లే వాహనాలను పూర్తి స్థాయిలో నిలిపివేశారు. అయితే వాహనాలు అయితే వైజాగ్ వెళ్లే వాహనాలు అయితే రూట్ మార్చిన పరిస్థితి అయితే ఉంది. ఎప్పుడు లేని విధంగా ఈ ఏడాది అయితే ఎప్పుడు కూడా ఏలేరు రిజర్వాయర్ ఇంత పూర్తి స్థాయిలో ఎప్పుడు కూడా నీరు అయితే రాలేదు. మొదటిసారి ఈ విధంగా రావడము, ఇన్ని గ్రామాలు నీట మునగడము, ఇన్ని గ్రామాల ప్రజలు ఈ రోజు రోడ్డెక్కిన పరిస్థితి అయితే సంభవించింది. అయితే ఏదైతే విజయవాడ చూసుకున్నామో విజయవాడ కంటే ఘోరంగా కూడా కాకినాడ జిల్లాలో పలు ప్రాంతాల్లో నీట మునిగాయని చెప్పాలి కిరణ్ మై.
అయితే నందిని రెడ్డి వరదల్లో నష్టపోయిన ప్రజలకు కావచ్చు, రైతులకు కావచ్చు, నష్టపరిహారానికి సంబంధించి ఏమైనా భరోసా ఇచ్చారా? ఖచ్చితంగా అంటే పూర్తి స్థాయిలో ఇంకా ఎంత అన్నది కూడా అంచనాలు వేయలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే దీని ప్రవాహం ఏదైతే ఏలేరు జల ప్రవాహం ఇంకా ఉంది కాబట్టి ఈ రోజు కూడా కొన్ని క్యూసెక్ల నీటిని విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు కాబట్టి సో ఇంకా పూర్తి స్థాయిలో కూడా దీని మీద అవగాహన తెచ్చుకునే అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు దీనికి సంబంధించి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా అలర్ట్ అయ్యింది. ఏ గ్రామాల్లో ఎంత వరి నీట మునిగిందనే దానిపై అంచనాలు అయితే వేస్తున్నారు. దీనిపైన ఇప్పుడు కొద్దిసేపట్లో చంద్రబాబు రివ్యూ కూడా పెట్టబోతున్నారు. ఇది ఫైనల్ కి వచ్చిన తర్వాత ఎంత రైతు ఎంత నష్టపోయారు, రైతుకి ఎంత ఇవ్వాలని కూడా పూర్తి స్థాయిలో ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్ నందిని రెడ్డి, థ్యాంక్ యూ.